హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేవా ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టూ ఆపరెంట్స్ మధ్య ఉన్న వాల్యూస్ని కంపేర్ చేసేదానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేవేవంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఈ ఆపరేటర్స్ అన్నీ మనం రిలేషనల్ ఆపరేటర్స్ అని అంటాం. ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే టూ ఆపరెంట్స్ కానీ సేమ్ వాల్యూ ఉంటే మనకి అవుట్పుట్ అనేది 1 రిటర్న్ అవుతుంది. లేదా టూ ఆపరెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే మనకి అవుట్పుట్ అనేది 0 రిటర్న్ అవుతుంది. దీనికి సింటాక్స్ వచ్చి ఆపరేటర్ 1 ఈక్వల్ టు ఆపరేటర్ 2. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను 3 ఈక్వల్ టు 3 అని ఇచ్చాను. సో 3 అనేది ఈక్వల్ టు 3 కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 1 అనేది రిటర్న్ అవుతుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి, 5 ఈక్వల్ టు 3 అని ఇచ్చా. అంటే 5 3కి ఈక్వల్ కాదు కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అయ్యింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందని. ఇక్కడ నేను ఏ అండ్ బి అనే వేరియబుల్స్ తీసుకున్నాను. ఆ వేరియబుల్స్కి వాల్యూ అనేది అసైన్ చేశాను. ఏకి 4 అనే వాల్యూ అసైన్ చేసా, బికి 2 అనే వాల్యూని అసైన్ చేసా. ఫస్ట్ ఇవి ఇంటర్నల్గా ఎలా స్టోర్ అవుతుందో ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ఫస్ట్ మనం తీసుకున్న వేరియబుల్స్ అనేవి ర్యామ్లో వెళ్ళి ప్లేస్ అవుతాయి. వాటికంటూ ఒక ప్లేస్ని అలొకేట్ చేసుకుంటాయి అన్నమాట. తర్వాత మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చామో వేరియబుల్స్కి ఆ వాల్యూస్ అనేవి ఆ వేరియబుల్లో వెళ్ళి ప్లేస్ అవుతాయి. నెక్స్ట్ ఇంటర్నల్గా ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యి మనకి రిలేటెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ మనము ఏకి 4 ఇచ్చాం, బికి 2 అనే వాల్యూ ఇచ్చాం కదా. ఆ 2 వాల్యూస్ అనేవి ఈక్వల్ కాదు కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 0 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఈక్వల్ టు ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే 2 వేరియబుల్స్ కానీ నాట్ ఈక్వల్ అవుతే మనకి అవుట్పుట్ అనేది 1 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ 2 ఆపరెంట్స్ అనేవి ఈక్వల్గా అవుతే 0 అనే అవుట్పుట్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. నాట్ ఈక్వల్ టు ఆపరేటర్కి సింటాక్స్ వచ్చి ఆపరెంట్ 1 ఇస్ నాట్ ఈక్వల్ టు ఆపరెంట్ 2. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో నేను ఏం తీసుకున్నానంటే 3 అనేది నాట్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నా. సో 3 అనే వేరియబుల్ నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 0 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 5 ఇస్ నాట్ ఈక్వల్ టు 3. 5 అనేది 3కి ఈక్వల్ కాదు కదా. సో మనకి అవుట్పుట్ అనేది 1 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఏ అండ్ బి అనే వేరియబుల్ తీసుకున్నాను కదా. ఏకి 4 అండ్ బికి 2 అనే వాల్యూని అసైన్ చేశా. సో ఇప్పుడు 4 అండ్ 2 అనేవి ఈక్వల్ కాదు కాబట్టి మనకి స్టేట్మెంట్ ట్రూ కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 1 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే లెస్ దెన్ ఆపరేటర్. ఈ లెస్ దెన్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉండే ఆపరెంట్లో వాల్యూ అనేది రైట్ సైడ్ అనే ఆపరేటర్కి తక్కువగా ఉంటే అప్పుడు స్టేట్మెంట్ అనేది ట్రూ అయినట్టు. సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది ఎక్కువగా ఉంటే రైట్ సైడ్ కన్నా అప్పుడు మనకి స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ అనేది 0గా ప్రొడ్యూస్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి 3 ఈజ్ లెస్ దెన్ 1 అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో 1 కన్నా 3 పెద్దది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అయ్యింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి 3 ఈజ్ లెస్ దెన్ 5 అని తీసుకున్నాం. 5 కన్నా 3 తక్కువ కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో తీసుకున్నా. ఇక్కడ ఏ అండ్ బి వేరియబుల్స్ తీసుకున్నాను కదా. ఆ వేరియబుల్స్కి 4 అండ్ 2 అనే వాల్యూస్ అసైన్ చేసా. ఇక్కడ 4 అనేది లెస్ దెన్ 2. సో మన స్టేట్మెంట్ అనేది రాంగ్. సో మనకి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అయ్యింది. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే గ్రేటర్ దెన్ ఆపరేటర్. ఈ గ్రేటర్ దెన్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే
లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ అనేది రైట్ సైడ్ ఉన్న ఆపరేటర్ కన్నా ఎక్కువగా ఉంటే మనకి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ కన్నా తక్కువ ఉంటే మనకి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 3 ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో మన స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ 5. 3 అనేది 5 కన్నా ఎక్కువ కాదు కాబట్టి మన స్టేట్మెంట్ రాంగ్. సో అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ A = 4, B = 2 అని అసైన్ చేశాను. ఇక్కడ 4 అనేది 2 కన్నా ఎక్కువ కాబట్టి మన స్టేట్మెంట్ కరెక్ట్. సో మనకు అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే లెస్ దెన్ ఈక్వల్ టు ఆపరేటర్. లెస్ దెన్ ఈక్వల్ టు ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్ అనేది రైట్ సైడ్ ఆపరేటర్ కన్నా తక్కువ లేదా ఈక్వల్గా ఉంటే మనకి స్టేట్మెంట్ అనేది ట్రూ అయినట్టు. అప్పుడు మనకి అవుట్పుట్ 1 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ కానీ మన స్టేట్మెంట్ ఫాల్స్ అవుతే అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ అనేది రైట్ సైడ్ ఆపరేటర్ కన్నా ఎక్కువగా ఉంటే మన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అవుతుంది. సింటాక్స్ వచ్చి A <= B. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏం తీసుకున్నామంటే 3 ఈజ్ <= 1 అని తీసుకున్నాం. సో 3 అనేది 1 కన్నా ఎక్కువ కాబట్టి మన స్టేట్మెంట్ రాంగ్. సో అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 3 ఈజ్ <= 3 అని తీసుకున్నాం. అంటే 3 అనేది ఈక్వల్ టు 3 కాబట్టి మనకి ఒక స్టేట్మెంట్ ట్రూ అయింది. సో మనకి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇంటర్నల్గా ఎలా పర్ఫామ్ అయిందో. బ్లాక్ వేసి మెన్షన్ చేసాము. ఇక్కడ A = 4, B = 2 అనేది తీసుకున్నాం. సో 4 అనేది <= 2. మన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ కాబట్టి మనకి అవుట్పుట్ 0 ప్రొడ్యూస్ అయ్యింది. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న ఆపరేటర్లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ కానీ లేదా ఈక్వల్గా ఉంటే అప్పుడు మనకి స్టేట్మెంట్ అనేది ట్రూ. సో అప్పుడు అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న ఆపరేటర్ వాల్యూ కన్నా తక్కువ కానీ ఉంటే అప్పుడు మనకి స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి సింటాక్స్ వచ్చి A ఈజ్ <= B. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి అర్థమవుతుంది. ఇక్కడ 3 ఈజ్ <= 2 అని తీసుకున్నాం. 2 కన్నా 3 అనేది పెద్దది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 3 ఈజ్ <= 8 అని తీసుకున్నా. సో 3 అనేది 8 కన్నా తక్కువ కాబట్టి మన స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందని తీసుకున్నా. ఇక్కడ A = 4, B = 2 అనేది అసైన్ చేసుకున్నాం. ఇక్కడ 4 అనేది 2 కన్నా పెద్దది కాబట్టి మనకి కండిషన్ ట్రూ. సో అవుట్పుట్ అనేది 1 అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ అంటే అర్థమైంది కదా. ఈ ఆపరేటర్స్ అన్నిటినీ యూస్ చేసి మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ లైన్ చూడండి ప్రోగ్రామింగ్లో #include stdio.h. ఇది ప్రీ ప్రాసెసర్ కమాండ్. ఈ కమాండ్ మనం ఎందుకు యూస్ చేస్తున్నామంటే printf అండ్ scanf ఫంక్షన్స్ని యూస్ చేసేదానికి ఈ హెడర్ ఫైల్ని మనం యూస్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ముందుగానే ప్రాసెసర్ అనేది ఇంటిమేట్ చేస్తుంది లైబ్రరీ ఫంక్షన్స్లో నుంచి నేను stdio.h అనే హెడర్ ఫైల్ని తీసుకున్నాను. సో ఇది నేను తీసుకున్నాను కాబట్టి నేను printf అండ్ scanf ఫంక్షన్స్ని యూస్ చేసుకోవచ్చని మీనింగ్ అనమాట. నెక్స్ట్ లైన్లో చూడండి ఇంట్ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్. మనకి ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ఏంది ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అయింది అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని మీనింగ్. నెక్స్ట్ లైన్లో చూడండి మనం వేరియబుల్ని డిక్లేర్ చేసాం అంటే A అండ్ B అనే వేరియబుల్స్ని తీసుకున్నాము.
ఆ వేరియబుల్స్ అనేది ఏ డేటా టైప్కి రిలేటెడ్ అంటే ఇంటీజర్ డేటా టైప్కి రిలేటెడ్ కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తున్నాం. ఇంట్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏ అండ్ బి అనే వేరియబుల్స్ అనేవి ఇంటీజర్ డేటా టైప్కి రిలేటెడ్ అని. నెక్స్ట్ లైన్లో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని రాసిన. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి డిస్ప్లే అవ్వాలి కదా స్క్రీన్ మీద. సో దానికి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ ప్రింట్ఎఫ్లో ఏదైతే రాస్తామో అది స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లైన్లో చూడండి, స్కాన్ఎఫ్ ఫంక్షన్ని యూజ్ చేసాం. ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎందుకంటే రీడ్ చేసుకుంటుంది, అంటే మనం వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ %d అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూజ్ చేసాం. తర్వాత కామా %a, %b. సో ఏ అండ్ బి వాల్యూస్ని ఇక్కడ రీడ్ చేసుకుంటుంది. స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనం ఇక్కడ వాల్యూస్ అనేది ఇస్తున్నాం కంప్యూటర్కి తీసుకోమని. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేదానికి, మనకు కనిపించేదానికి. సో ఇక్కడ ఏం రాసామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అని రాసాం. సో ఇది రాయడం వెంటనే మనకి డిస్ప్లేలో ఏం కనపడుతుందంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేది మెన్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్లో ఏం రాసామంటే ఏ =b వాల్యూ ఈజ్ %d %n డబుల్ కొటేషన్ క్లోజ్ అయ్యాయి. అంటే ఇక్కడ ఏదైతే డబుల్ కొటేషన్లో ఉంటుందో ఆ స్టేట్మెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కామా తర్వాత ఏదైతే రాస్తామో అది ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ కామా ఏ =b అని రాసాం కదా, అంటే ఈక్వల్ టు ఆపరేషన్ అనేది ఇక్కడ పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏం రాసాం, ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి వాల్యూ ఈజ్ %d %n అని రాసాం కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి అనేది రాసాం కదా కామా తర్వాత, ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది మనం మెన్షన్ చేసాం. ఏ >b, ఏ b, ఏ > ఇలా అన్ని ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం రిలేషనల్ ఆపరేటర్కి సి ప్రోగ్రామ్ రాసాం కదా. ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే అయిందో చూడండి పక్కన స్క్రీన్లో. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అన్నాం కదా, ఆ స్టేట్మెంట్ అనేది మనకి డిస్ప్లే అయింది. నెక్స్ట్ లైన్లో స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది స్కాన్ చేసుకుంటుంది, అంటే వాల్యూస్ని మన దగ్గర తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నేనేమి ఇచ్చానంటే వాల్యూ 4 and 8 అనే వాల్యూస్ని ఇచ్చా. నెక్స్ట్ లైన్లో మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కదా యూజ్ చేసింది. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏమైతే ఉందో అది డిస్ప్లే అయింది, రిలేషనల్ ఆపరేటర్స్ అని. నెక్స్ట్ లైన్లో చూడండి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో ఏం మెన్షన్ చేసామంటే ఏ =b వాల్యూ ఈజ్ %d %n అనేది మెన్షన్ చేసాము. తర్వాత ఏ =b అనేది మెన్షన్ చేసాం. సో ఏ =b అనే ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ 4 అనేది 8కి ఈక్వల్ కాదు, సో మనకి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అనే ఆపరేషన్ని మెన్షన్ చేసాం ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో. సో 8 అనేది 4కి ఈక్వల్ కాదు, సో మనకి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఏ <b, ఇక్కడ 4 అనేది 8 కన్నా చిన్నది కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్, సో మనకి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఏ <b, 4 అనేది 8 కన్నా చిన్నది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఏ > b, ఇక్కడ 4 అనేది 8 కన్నా పెద్దది కాదు కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 0 వచ్చింది. ఏ <b, 4 అనేది 8 కన్నా చిన్నది కాబట్టి స్టేట్మెంట్ ట్రూ, సో మనకి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అయింది. ఈ విధంగా రిలేషనల్ ఆపరేటర్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.